వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, మార్కెట్ చైర్మన్, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పట్టణంలోని ప్రజలకు సౌకర్యం, సురక్షిత వాతావరణాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని, మురికి కాలువలు, సీసీ రోడ్లు, కల్వర్ట్స్, పార్కుల డెవలప్మెంటు, జంక్షన్ డెవలప్మెంటు, వీటన్నిటి కూడా సుమారుగా 80 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు కొన్ని పనులకి పునాది వేస్తూ ఉన్నాం, కొన్ని పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం పూర్తి స్థాయిలో మే, జూన్ వరకు మొత్తం పూర్తి స్థాయిలో నర్సంపేట పట్టణ పరిధిలో వచ్చే వర్షాకాలంలోపు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పల్ల ప్రాంతం, లోతట్టు ప్రాంతంలో కూడా అయితే నిల్చున్నామో ఈ స్థాయిలో లెవెల్గా దాన్ని ఏర్పాటు చేయించి దానిపైనే సీసీ రోడ్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా మురికి కాలువలు, సీసీ రోడ్లు, చిన్న కల్వర్స్, పార్కులు, తర్వాత మిగిలిన అన్నీ కూడా మంచినీటి సమస్య కూడా అమృతలో కూడా 30 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినాం. పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే నల్ల లేదో చివరి వరకు ఎక్కడైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో అక్కడి వరకు కూడా పైప్ లైన్ ఇచ్చి నీళ్ళ సౌకర్యం, రవాణా సౌకర్యం పూర్తి స్థాయిలో చేయబోతా ఉన్నాం. ఈ జూన్